వెల్కమ్ టు N45 న్యూస్ ములుగు. పారిశుధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమం కలెక్టర్ ఈలా త్రిపాఠి ఆధ్వర్యంలో హాజరైన తెలంగాణ మంత్రి సీతక్క ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలి. పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళాగా పిలువబడే మేడారం జాతరలో పారిశుధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క పంచాయతీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ గురువారం మేడారంలోని హరిత హోటల్ సమావేశ మందిరంలో ములుగు జిల్లా కలెక్టర్ నీలా త్రిపాఠి ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, పంచాయతీరాజ్ కమిషనర్ అనిత రామచంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జాతర సమయం దగ్గర పడుతున్న తరుణంలో భక్తుల తాకిడి రోజురోజుకి పెరుగుతోంది కాబట్టి అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు. భక్తులకు ముఖ్యంగా నిరంతరం త్రాగునీరు అందించాలని అన్నారు. జాతర ముగిసిన అనంతరం కూడా ముమ్మరంగా పారిశుధ్య పనులు కొనసాగించాలని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన పంచాయతీరాజ్ కమిషనర్ మాట్లాడుతూ జాతరలో విధులు నిర్వహించే అధికారులు చిత్తశుద్ధితో సమన్వయంతో సేవలు అందించాలని, జాతరలో ముఖ్యంగా గద్దెల ప్రాంగణంలో బెల్లం, కొబ్బరికాయలు శుభ్రం చేయాలని, అలాగే జంపన్నవాగు సమీపంలో భక్తుల తలనీలాలు కూడా శుభ్రం చేయాలని అన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది మిషనరీ యంత్రాల ద్వారా నిరంతరం విధులు నిర్వహించాలని అన్నారు. ములుగు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ జిల్లాల నుంచి జాతర విధులకు వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా 19వ తేదీన సంబంధిత జోనల్ అధికారులకు రిపోర్టు చేయాలని అన్నారు. జాతరలో పారిశుద్ధ్య పనులు చేయటం కోసం 10 సెకండ్లు 60 సబ్ సెక్టార్గా విభజించడం జరిగింది అని, డిపిఓ, డిఎల్పిఓల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు జరుగుతాయని, ఫీల్డ్లో ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. అదనపు కలెక్టర్ పి శ్రీజ మాట్లాడుతూ అధికారులకు కేటాయించిన జోనల్లో విధులు నిర్వహించాలని, ప్రతి జోన్కు ఎంపీఓ స్థాయి అధికారిని కేటాయించడం జరిగింది అని, జాతర సమయంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శబరీష్, డిపిఓలు, డిఎల్పిఓ, వివిధ జిల్లాల జోనల్ అధికారులు పాల్గొన్నారు. తప్పకుండా నేను కూడా ఇప్పుడు ఎట్లా ఇక్కడే ఉంటాము. ఈ 1 వీక్ దాదాపుగా రేపటి నుంచి మరి ఇక్కడే ఉంటాము. కాబట్టి మీరందరి యొక్క సూచనలు, సలహాలు, సేవ, శ్రమను కూడా అడుగుతున్నాం. మీ శ్రమను అడుగుతున్నాం, మీ శక్తిని అడుగుతున్నాం, మీ సేవను అడుగుతున్నాం, మీ ఆలోచనను కూడా మేము అడుగుతా ఉన్నాం. అందరం కలిసి ఈ జాతరను శుభ్రమైనటువంటి జాతరగా, పరిశుభ్రమైనటువంటి జాతరగా మంచిగా, ఎందుకంటే జాతర అంటే ఎప్పుడు దుబ్బ అని అంటుంది. ఎంత వద్దనుకున్నా అది ప్రాబ్లం కనబడుతుంది ఎక్కడైనా, ఎంత చేసినా. ఇంకా మనము భక్తులకు కూడా కొద్దిగా అవేర్నెస్ ఇవ్వడం, తర్వాత షాపర్స్ అంటే బిజినెస్ పర్సన్స్ కూడా, చిన్న వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన వెంకయ్య గారు ఒక అనౌన్స్మెంట్ చేయాలి. ఎవరు షాప్ ముంగట చెత్త కనబడితే వాళ్ళకి 500 ఫైన్ ముందు నుంచి అది చేయాలి. తర్వాత ఆ రోడ్డు మీదకి కూడా వచ్చినాయి, ఒక మార్కింగ్ లాగా అయితే వేయండి. కొంచెం షాప్స్ కిందికి పోవాలి. విపరీతంగా తాకిడి కూడా పెరిగింది. ఇప్పుడే ఇంకా 2 డేస్ అయితే ఇంకా అది పెరుగుతుంది. కాబట్టి మీ అందరి యొక్క సేవలను మేము ఆహ్వానిస్తూ మీకు అందరికి కూడా మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ, మనందరి యొక్క సహకారంతో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ ఈ 2 కూడా నా దగ్గరే ఉంది. ఈ సమ్మర్ ఎండలు కూడా బాగా వచ్చేసినాయి వాస్తవానికి ఈ జాతర. కాబట్టి మంచినీటి సమస్య కూడా ఉంది. కాబట్టి వాళ్ళతో కూడా తప్పకుండా మళ్ళీ ఒక రివ్యూ కూడా పెట్టుకుంటాము. మీరు అందరూ కూడా సహకరించి ఎక్కడ చూసినా మరి ప్లాస్టిక్ రహితంగా, అదేవిధంగా డస్ట్ రహితంగా ఉండే విధంగా సహకరిస్తారని, శ్రమిస్తారని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.